మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్తే అండి. గురుగారు, ఈ గురుగ్రహ ప్రభావం వల్ల తులా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కలిసి వస్తుంది అంటారు వీళ్ళకి? తప్పకుండా తులారాశి వారికి రాబోతున్నటువంటి గురు సంచారం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వబోతున్నది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానాల్లో గురు సంచారం జూన్ 2వ తారీఖు వరకు జరుగుతుంది. జూన్ 2వ తారీఖు వరకు భాగ్యస్థానాల్లో గురు సంచారం జరుగుతున్నప్పుడు ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. అంటే వృత్తిపరంగాను వ్యాపార పరంగాను అనుకూలంగా ఉంటుంది. భాగ్యాభివృద్ధిని ఇస్తుంది. అంటే లక్ ఫ్యాక్టర్ని ఎక్కువగా పెంచగలుగుతుంది. అంటే అనుకున్నటువంటి కొన్ని పనులు సమయానుకూలంగా జరగటానికి ఇది యోగ్యాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. సంతాన ప్రాప్తిని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి వివాహకారకంగా ఉంటుంది. వివాహం జరగటానికి మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి తండ్రితో సత్సంబంధాలను ఏర్పరచుకోవటానికి, తండ్రి తరపు నుంచి రావలసినటువంటి స్థిరచరాస్తుల్లో కూడా అనుకూలమైనటువంటి ఇది కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా ఈ యొక్క జూన్ 2వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. జూన్ 2వ తారీఖున గురు సంచారం కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసిన తర్వాత ఈ రాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే గురువు ఉచ్చ స్థానాల్లోకి రాజ్యస్థానాల్లోకి రావటం ద్వారా ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. గురువు యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నందువల్ల ఈ రాశి వారికి వ్యాపార పరంగా రొటేషన్ బాగుండటం ఒక మంచి శుభ పరిణామంగా చెప్పచ్చు. అదేవిధంగా వచ్చినటువంటి డబ్బులో కొంచెం ఎక్కువగా డబ్బు ఖర్చు అవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి రాజ్యస్థానంలోకి గురు సంచారం ద్వారా ఉద్యోగపరంగా మార్పు చేర్పులు జరిగి ఉద్యోగపరంగా అభివృద్ధి దిశలోకి ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి ఉద్యోగస్తులకి ఒకంత లాభదాయకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. విద్యార్థుల మటుకు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. రాజ్యస్థానాల్లో కొంచెం మిశ్రమంగానే ఉంటుంది, కానీ వ్యాపార పరంగాను అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో విద్యార్థులకి ఉద్యోగస్తులకి అందరికీ అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది కొంచెం జాగ్రత్తగా ఆచిచూచి పెట్టాలి. అదే వ్యాపార పరంగా కూడా భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఆలోచించి ఇన్వెస్ట్ చేయటం అనేది చెప్పదగినటువంటి ఒక సూచనగా చెప్పడం జరుగుతుంది. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. రికగ్నేషన్ అంటే చేసినటువంటి పనికి గుర్తింపు అనేది పొందగలుగుతారు. వీరికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనేది పొందగలుగుతారు. ఇది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. గురుగారు, విదేశాలకు వెళ్ళాలని చాలా మందికి ఉంటుంది విద్యార్థులకి. మరి వెళ్ళే ప్రాసెస్లో ఓకే ఉంటుందా? వాళ్ళకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఈ సంవత్సరం ఈ రాశి వారికి విదేశీయానంలో మీకు కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కొంచెం సానుకూలత అనేది ఉంది. వివాహ యోగం ఉందంటారా? ఈ రాశి వారికి వివాహ యోగం అక్టోబర్, నవంబర్, డిసెంబర్లోనే పాసిబిలిటీ ఉంటుంది. మిగతా స్థానాల్లో గురు సంచారం జరుగుతున్నప్పుడు అంత యోగాన్ని ఇవ్వదు. ఈ 3 నెలల్లోనే ఒక మంచి సంబంధం కుదరడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, ఈ సినీ కళాకారులకు కూడా ఎలా ఉంటుందంటారు దీని ప్రభావం? సినీ కళాకారులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మంచి సానుకూలమైనటువంటి ఫలితాలనే గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే పని అనేది దొరుకుతుంది. 365 days పని అనేది ఉంటుంది. దానికి తగిన విధంగానే ఫైనాన్షియల్ స్టేటస్, పేరు ప్రఖ్యాతుల మటుకు వీరికి ఈ సంవత్సరంలో మంచి పేరు ప్రఖ్యాతులు అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో పొందుతారు. కానీ పని మటుకు 365 రోజులు ఎక్కువ కాలం చేయగలుగుతారు. 365 రోజుల్లో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఎక్కువ రోజులు పని అనేది ఉంటుంది. బిజీగా ఉంటారు. ఈ రాశి వారికి ఫైనాన్షియల్ స్టేటస్ కూడా కొంచెం మార్పు అనేది జరుగుతుంది. కానీ ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరంలోనే అక్టోబర్ 31వ తారీఖున రాజ్యస్థానంలో ప్రవేశించినటువంటి ఈ యొక్క గురువు తర్వాత లాభస్థానంలోకి రాబోతున్నాడు. అంటే కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి జూన్ 2 నుంచి
అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉన్న అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. లాభస్థానంలో గురు సంచారం యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. అంటే వృత్తిపరంగా వ్యాపార పరంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. లాభదాయకమైనటువంటి ఫలితాలు ఇటువంటి ఫలితాలు అంటే మనం చేసినటువంటి పనిలో ఎక్కువగా ఫలదాయం పొందటానికి, అంటే వ్యాపార పరంగా ఇన్వెస్ట్మెంట్స్ లో ఎక్కువగా రిటర్న్స్ అనేది ఎక్కువగా పొందగలుగుతారు. అది వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మనకు వచ్చేటువంటి శాలరీ అనేది బాగా పెరగటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. ఈ సంవత్సరం మీ రాశి వారికి అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. చిన్న చిన్న సమస్యల ద్వారా దూరమైనటువంటి వారు కూడా తిరిగి పొందడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. ఈ రాశి వారికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అంటే తిరిగి మళ్ళీ గురువు అతి వక్రగతిన తన యొక్క ఉన్నటువంటి స్థితి ఏదైతే ఈ యొక్క సింహరాశిలో నుంచి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే మళ్ళీ తన కర్కాటక రాశిలోకి వెళ్తాడు అన్నమాట. కర్కాటక రాశిలోకి రాజ్యస్థానాల్లో ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా అంత ఫలదాయకంగా ఉండదు. అంటే ఒకంత మిశ్రమంగానే నడుస్తూ ఉంటుంది అన్నమాట. మరి రైతులకు ఎలా ఉంటుంది అంటారు? రైతులకి సంవత్సరం సానుకూలంగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో ఎక్కువగా, అంటే అక్టోబర్ తర్వాత కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది పొందుతారు. మరి మొత్తం మీద అనలైజ్ చేస్తే పర్సెంటేజ్ ఎక్కువ పాజిటివా నెగిటివా? ఈ సంవత్సరం మీ రాశి వారికి 60% పాజిటివ్, 40% కొంచెం స్లోగానే ఉంటుంది. మరి ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు? ఈ సంవత్సరం మీ రాశి వారికి గురుబలం అనేది పూర్తిగా తగ్గట్లేదు, బట్ తగ్గుతున్నది కాబట్టి గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం మరియు అదే విధంగా రాహుగ్రహ ఆరాధన కూడా, రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, దుర్గాదేవిని పూజించటం, వాటితో పాటు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం అనేది మంచిది. గురుగారు, మొత్తం మీద ఈ గురుగ్రహ ప్రభావం వల్ల తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.